నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది OnePlus టీవీ కొత్త టీవీ ఇవి యూ సిరీస్లో తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు క్యూ సిరీస్లో టీవీస్ అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు యూ సిరీస్లో కొద్దిగా బడ్జెట్లో తీసుకొని వస్తున్నారు. ఇది 40 నుంచి 50,000 మధ్యలో ప్రైస్ అయితే పెట్టొచ్చు. నాకైతే ప్రజెంట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏం తెలియవు. జూలై 2వ తారీఖు వీటిని లాంచ్ చేస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు ప్రైస్ ఎంతో చెక్ చేయొచ్చు. అండ్ ఇది 55 ఇంచ్ మోడల్, హై అండ్ మోడల్. ఇంకా బడ్జెట్లో కూడా తీసుకొని వస్తున్నారు. 20,000 రూపాయల లోపు ఒకటి అండ్ 20 నుంచి 30,000 రూపాయల లోపు ఒకటి టీవీలు అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి హై అండ్ మోడల్ ఇది 55 ఇంచ్ OnePlus U1 అని చెప్పొచ్చు. OnePlus U1 55 ఇంచ్ 4K ఎల్ఈడి టీవీ. ఇవి ఎల్ఈడి ప్యానల్తో వస్తుంది. అదే మనం క్యూ సిరీస్ తీసుకుంటే అవి మనకి QLED ప్యానల్తో వస్తున్నాయి. ఇది మెయిన్ డిఫరెన్స్ మనకి. దీనిలో కూడా మనకి క్యూ సిరీస్లో ఉన్న ఫీచర్స్ అయితే తీసుకొని వచ్చారు. డాల్బీ విజన్ కానీ, డాల్బీ అట్మాస్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అని మనకి దీనికి కూడా తీసుకొని వచ్చారు. ఈ వీడియోలో మన టీవీని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫైనల్ గా నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా మాట్లాడతాను ఈ టీవీ తోటి. ఇది మనకి బాక్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఎటువంటి స్టిక్కర్లు ఏమి అంటించలేవు. సైడ్స్ కి మనకి స్టిక్కర్లు అంటించారు. ఇక్కడ చూడొచ్చు. ఇది 55 ఇంచ్ మోడల్. ప్రైస్ చూసుకుంటే 59,999 రూపాయలు ఉంది బాక్స్ మీద. కాకపోతే ఇది మీకు 40 నుంచి 50,000 మధ్యలో తీసుకొని వస్తున్నారు. ఈ టీవీ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు నాకు పంపించిన స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ గురించి మెన్షన్ అయితే చేయలేదు. అండ్ మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 55 ఇంచ్ 4K ఎల్ఈడి ప్యానల్ ఉంటుంది. డాల్బీ విజన్ HDR 10+ సపోర్ట్తో వస్తుంది. MEMC టెక్నాలజీ కూడా ఉంటుంది. మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్ కూడా ఉంటుంది. దీనిలో 30 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. 30 వాట్ అవుట్పుట్తో వస్తున్నాయి. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. DTS HD సౌండ్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ OS 9 మీద రన్ అవుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ ఉంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్తో వస్తుంది. ఒకసారి మనం టీవీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. OnePlus TV అని చెప్పేసి దాని మీద రాస్తుంది. అండ్ 2 స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాండ్స్ యూస్ చేసి మనం టీవీని అయితే టేబుల్ మీద అయితే నిలబెట్టవచ్చు. అండ్ ఈ స్టాండ్స్ చూసుకుంటే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనకి మెటల్తో తయారు చేశారు వీటిని. కొద్దిగా వెయిట్ కూడా ఉన్నాయి ఇవి. అండ్ 3 స్క్రూస్ అయితే ఇస్తున్నారు. అంటే మొత్తం 6 స్క్రూస్, 2 స్టాండ్స్ అయితే వీళ్ళు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ స్టాండ్ 3 స్క్రూతో మీరు బిగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బాక్స్ చూసుకుంటే ఈ బాక్స్ లోపల మనకి ఫస్ట్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తూ ఉంది. తర్వాత రిమోట్ కంట్రోలే కనిపిస్తుంది. రిమోట్ కంట్రోల్ ఈసారి మనకి చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇంతకుముందు అంతా కంపేర్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనకి సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉండేవి. వాటిని ఫ్రంట్కి తీసుకొని వచ్చేసారు ఇప్పుడు. అండ్ దాంతోపాటు ఈ మ్యూట్ బటన్ యాడ్ చేశారు. మిగతా బటన్స్ అని మనకి సేమ్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ బటన్ ఉంది. గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ ఉంది. రిమోట్ మీకు 2 AAA బ్యాటరీస్తో రన్ అవుతుంది. బాక్స్లో మీకు ఎటువంటి బ్యాటరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది వాటిని. అండ్ ఇది మీకు బ్లూటూత్ సపోర్ట్తో కూడా వస్తుంది. నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే ఆడియో వీడియో కేబుల్ ఉంది బాక్స్లో. అండ్ ఒక పవర్ కేబుల్ అయితే ఉంది. అండ్ కొన్ని స్క్రూస్ ఉన్నాయి వాల్ మౌంట్ కోసం అనుకుంటే. బాక్స్లో అయితే మనకి వాల్ మౌంట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. వాల్ మౌంట్ బ్రాకెట్ అయితే మీరు దాన్ని సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా లోపల మనకి టీవీ ఉంటుంది. బాక్స్ లోపల టీవీ తీయాలంటే ఫస్ట్ మీరు కింద క్లిప్స్ ఉన్నాయి కదా, వాటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి కార్డ్బోర్డ్ని ఇట్లా పైకి లాగితే మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు టీవీని అయితే బయటికి తీయొచ్చు. అండ్ ఇంతకుముందు నేను చాలా టీవీలు అన్బాక్సింగ్ చేసా 55 ఇంచ్. అవన్నీ నేను ఒక్కనే హ్యాండిల్ చేయగలను. చేతిలో పట్టుకొని రూమ్లోకి తీసుకొచ్చేవాడిని. ఇదైతే చాలా వెయిట్ ఉంది. ఒక 24 kgs దాకా ఉంది వెయిట్ అయితే ఇది. సో బెటర్ మీరు ఇంకొకరి సహాయం అయితే తీసుకొని టీవీని అయితే మీరు మూవ్ చేయాలంటే మాత్రం. టీవీ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అంతా మెటల్తో తయారు చేసినట్టున్నారు వీళ్ళు. నెక్స్ట్ బాక్స్లో వచ్చిన స్క్రూస్ యూస్ చేసి మీరు స్టాండ్స్ అయితే ఫిక్స్ చేయాలి టీవీకి. అండ్ నేను టేబుల్ మీద నిలబెట్టేశాను. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే టీవీ ఇది ఫ్రంట్ మీకు 55 ఇంచ్ డిస్ప్లే ఉంది. బెజల్స్ చూడొచ్చు. బెజల్స్ అయితే మనకి చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బాటంలో మనకి OnePlus లోగో కనిపిస్తూ ఉంది. ఇంకా బ్యాక్ వెళ్ళి చూస్తే మాత్రం కంప్లీట్గా క్లీన్ లుక్ ఉంటుంది. ఎక్కడ మనకి హోల్స్ ఇట్లాంటివి అయితే కనిపించవు. మీకు కొన్ని 2 హోల్స్ ఉంటాయి. మీకు వాల్ మౌంట్కి ఉపయోగపడతాయి. ఇంకా రైట్ సైడ్ బాటంలో మీకు ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. పవర్ కేబుల్ మీరు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి పవర్ మీరు సప్లై ఇవ్వాలి టీవీకి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు బాటంలో ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్గా పోర్ట్స్ అన్నీ ఉంటాయి. దీన్ని మీరు రిమూవ్ చేశారంటే లోపల మీకు ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అక్కడ మీకు కంప్లీట్గా కనిపిస్తూ ఉంటాయి. మనం పోర్ట్స్ చూసుకుంటే ఒకటి ఆడియో వీడియో పోర్ట్ కనిపిస్తుంది. ఒకటి ఆప్టికల్ ఆడియో ఇన్పుట్ పోర్ట్ కనిపిస్తుంది. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. 3 HDMI పోర్ట్స్లో ఒకటి మీకు ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. HDMI 1 మీకు ఆర్క్ సపోర్ట్తో వస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి USB 3.0 సపోర్ట్తో వస్తుంది. ఒకటి USB 2.0 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫైనల్గా RF ఇన్పుట్ కూడా ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఇది మీకు డిష్ కేబుల్స్ ఉంటాయిగా. సో అట్లాంటి కనెక్షన్స్ ఉంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఒకసారి మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేసేసి టీవీని స్విచ్ ఆన్ చేద్దాం. మీకు రిమోట్లో పవర్ బటన్ అయితే ఎక్కడ కనిపించదు. OnePlus లోగో ఏదైతే కనిపిస్తుందో అదే మీరు పవర్ బటన్ లాగా యూజ్ చేయాలి. దాని మీద ప్రెస్ చేస్తే మీకు టీవీ అయితే ఆన్ అవుతుంది. OnePlus లోగో వచ్చింది. గూగుల్ అని చెప్పేసి వస్తుంది మనకి. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది కాబట్టి ఇది. అండ్ ఇది మీకు ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఈజీగా మీరు సెటప్ అయితే చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే దాన్ని తీసుకొని గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని కొడితే ఓకే గూగుల్ సెటప్ మై డివైస్
ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది. అండ్ మీ మొబైల్ ఏదైతే వైఫై కనెక్షన్ ఉందో, మీ మొబైల్ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో మొత్తం మీకు టీవీకి అయితే లింక్ అయిపోతాయి. సో ఈజీ స్టెప్స్ ఇవన్నీ నేను చాలాసార్లు మీకు చూపించాను కూడా. వన్స్ ఇది సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది OnePlus టీవీది. మన సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా సౌండ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఒక మీ దగ్గర డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ సౌండ్ బార్ సౌండ్ సిస్టమ్స్ ఉంటే మీరు ఆడియో ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పిక్చర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, పిక్చర్లో మనకి డాల్బీ విజన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మీరు పిక్చర్ మోడ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. డిఫరెంట్ మోడ్స్ మీరు పెట్టుకోవచ్చు. సినిమా మోడ్ కావాలి, ఐ ప్రొటెక్షన్ మోడ్ కావాలి, ఇట్లా మీరు ఏ పని చేస్తున్న దాని ప్రకారం మీరు ఇక్కడ పిక్చర్ స్టైల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు కావాల్సినట్టు బ్యాక్ లైట్ కానీ కాంట్రాస్ట్ కానీ ఇవి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, డివైస్ నేమ్ వచ్చేసరికి OnePlus TV అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది. మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇంకా ఇన్పుట్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇన్పుట్స్లోకి వెళ్ళొచ్చు. HDMI పోర్ట్స్ నుంచి మీరు ఏమైనా కనెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి వాటిని మీరు యాక్సెస్ చేయొచ్చు. USB పోర్ట్ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ HDMI పోర్ట్ నుంచి టీవీకి నా ల్యాప్టాప్ని అయితే కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మానిటర్లాగా నేను యూస్ చేస్తున్నాను, ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఏది మీరు కనెక్ట్ చేస్తే అది PS4 ఇట్లాంటివి కూడా మీరు కనెక్ట్ చేసి గేమ్స్ ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి యాప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, మనకి చాలా యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆక్సిజన్ ప్లే యాప్ ఉంది. అండ్ యూట్యూబ్ ఉంది, హాట్స్టార్, ఈరోస్ నౌ, జియో సినిమా, హంగామా ప్లే, సోనీ లివ్, మన మ్యాక్సిమం OTT యాప్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి. సో ప్లే స్టోర్ నుంచి మీకు కావాల్సిన యాప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్సిజన్ ప్లేలోకి వెళ్తే ఇది OnePlus యాప్ అని చెప్పొచ్చు. దీనిలో మనకి ఏదైతే యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో మీ టీవీలో, వాటిలో ఏదైనా ఫ్రెష్ కంటెంట్ ఇట్లాంటివి వస్తుంటాయి కదా, అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వాటిని చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా OnePlus టీవీ కాబట్టి దీనిలో మెయిన్ ఫీచర్ నాకు నచ్చేసరికి OnePlus కనెక్ట్. సో ఈ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్కి వర్క్ అవుతుంది, iOSకి వర్క్ అవుతుంది. ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కైనా వర్క్ అవుతుంది, ఏ ఐఫోన్ కైనా వర్క్ అవుతుంది. ప్రజెంట్ నేను మోటరోలా ఫోన్ యూస్ చేస్తున్న మోటరోలా ఫ్యూజన్ ప్లస్లో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ టీవీని మీరు కనెక్ట్ చేయాలంటే టాప్ రైట్లో మీకు కనెక్ట్ బటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ OnePlus TV అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేయగానే మీకు OnePlus TV అయితే మనకి కనెక్ట్ అయిపోతుంది యాప్ తోటి. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి రిమోట్ కంట్రోల్ కనిపిస్తుంది బాటమ్ రైట్లో బ్లాక్ కలర్లో ఇక్కడ. సో దాన్ని మనం ట్యాప్ చేయగానే ఇది రిమోట్ కంట్రోల్ అయితే ఇక్కడ నుంచి మీరు మీ ఫోన్ని రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మనం ఇట్లా స్వైప్ చేస్తుంటే అప్ డౌన్ లెఫ్ట్ రైట్కి అయితే మూవ్ అవుతుంది, కర్సర్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ OnePlus లోగో బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆక్సిజన్ ప్లేకి అయితే వెళ్తారు. అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గూగుల్ అసిస్టెంట్ అయితే ఫోన్ నుంచే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి మీరు బాటమ్ నుంచి టాప్కి ఇట్లా స్వైప్ చేస్తే మొత్తం యాప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. వీటిలో నుంచి మీరు ఏదైతే యాప్ మీద ట్యాప్ చేస్తారో అక్కడ మీకు ఫోన్ అదే టీవీలో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ మీద ట్యాప్ చేయగానే అక్కడ యూట్యూబ్ అయితే మనకి టీవీలో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్గా మీకు బాటమ్ రైట్లో కెమెరా సింబల్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే మీరు ఏదైనా కంటెంట్ వాచ్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు ఈ కెమెరా మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది, అది మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఇంకా టాప్లో మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇన్పుట్స్ అండ్ సెట్టింగ్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇన్పుట్స్ మీద ట్యాప్ చేస్తే అక్కడ మీకు HDMI పోర్ట్ ఇన్పుట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఏ పోర్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ పోర్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్పుట్స్ కింద మనకి సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తే మీకు టీవీ సెట్టింగ్స్ మెనూ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ యాప్ హోమ్ స్క్రీన్కి వస్తే ఇక్కడ మీకు ఫైల్స్ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే మీ గ్యాలరీ మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్లో ఇక్కడ అయితే వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఫోన్లో వీడియో నేను ట్యాప్ చేయగానే అది టీవీలో అయితే మనకి ప్లే అవుతుంది. వీడియో మీరు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలన్నా కానీ యాప్ నుంచే మీరు అది చేయొచ్చు. సో ఇది మెయిన్ హైలైట్ అంటే OnePlus టీవీలో OnePlus కనెక్ట్ యాప్. సో ఫోన్ నుంచే మీరు మొత్తం టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు. టీవీ మీకు క్రోమ్ కాస్ట్ బిల్టిన్తో వస్తుంది. సో మీ ఫోన్ నుంచి కంటెంట్ మీరు డైరెక్ట్ కాస్ట్ చేయాలనుకుంటే టీవీకి అయితే ఇట్లా కాస్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా మనం ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను కొన్ని మీకు పిక్చర్ అండ్ వీడియో శాంపిల్స్ చూపిస్తాను. సో ఒకసారి చూడండి వీడియో క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయండి. అండ్ ఫైనల్గా మళ్ళీ నేను మాట్లాడతాను. Crazy, 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 crazy feeling. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు పిక్చర్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇది మీకు
QLED ప్యానల్ అయితే కాదు, కాకపోతే దీనిలో మీకు MEMC ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, అండ్ డాల్బీ విజన్ ఇవన్నీ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీని మనం OnePlus Q సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే అది మన QLED ప్యానల్తో వస్తుంది. దీంతో కంపేర్ చేస్తే దాంట్లో బెటర్ ఉంటుంది. కాకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి 40 నుంచి 50 మధ్యలో తీసుకొస్తున్నాం. ఆ ప్రైస్ కేటగిరీలో అయితే మాత్రం ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ అయితే కొద్దిగా నాకు ఫ్లాట్ అనిపించింది. లౌడ్ అయితే వస్తుంది కానీ సౌండ్ మనకి అంత క్లారిటీ అయితే లేదు. బెటర్ మీరు ఏదైనా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసి సౌండ్ సిస్టమ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే టీవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసినసరికి బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్, బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అండ్ డిజైన్ కూడా OnePlus చాలా డిఫరెంట్గా చేస్తుంది. వెనక సైడ్ మనకి పోర్ట్స్ ఇట్లాంటివి ఏమి లేకుండా సో కంప్లీట్గా క్లీన్ లుక్ తోటి మంచి బిల్డ్ క్వాలిటీ తోటి డిజైన్ అయితే వస్తుంది. రిమోట్ కంట్రోల్ కూడా కొద్దిగా చేంజెస్ చేశారు. మనకి ఇంతకుముందు కంప్లైంట్ చేసిన అన్ని రిమోట్ కంట్రోల్ కొన్ని చేంజెస్ అయితే కనపడుతున్నాయి ఈసారి. అండ్ చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో ఈ టీవీది. సో ఒక 40 నుంచి 45,000 మధ్యలో పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్ కేటగిరీలో ఇది ఒక మంచి టీవీ అని చెప్పొచ్చు. ఆ నోకియా టీవీ కూడా ఉంది అక్కడ. ఈ రెండు ఒకదాంతో ఒకటి అక్కడ కంపీట్ అయితే అవ్వచ్చు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ OnePlus TV U1ది. వీడియోని లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టాప్ న్యూస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.